హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హేష్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్ బాగా నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, కర్డ్, సాల్ట్, ఆయిల్, నెయ్యి, మసాలా దినుసులు. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్కి వెళ్దాము. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుందాము. బౌల్ కొంచెం వేడవ్వాలి. బౌల్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆయిల్ అండ్ నెయ్యి బాగా వేడైంది. సో ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ మన మసాలా దినుసులు వేసుకుందాం. మసాలా దినుసులు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. నేను కొంచెం తక్కువే వేస్తాను. సో వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. మన పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాయండి. నెక్స్ట్ మనము చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసేద్దాము. నేను కొంచెం పెట్టుకున్నానండి చివర్లో గార్నిష్ కోసమని. ఇది కూడా కొంచెం బాగా వేగాలి. సో మన కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేగిందండి. నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాము. సాల్ట్ వేస్తే కొంచెం ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. కొంచెం సేపు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసుకొని చెక్ చేసుకుందాము. చూడండి, మన ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. సో మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాము. నెక్స్ట్ మనము గరం మసాలా అండ్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండి, ఇది వేసుకుందాము. ఇది కూడా బాగా వేగాలి. నెక్స్ట్ ధనియాల పౌడర్ అండి, ఇది కూడా కొంచెం వేగనిద్దాం. దీన్ని కూడా మనం బాగా. నెక్స్ట్ మనం కొంచెం కర్డ్ వేసుకుందాం. కొంచెం సరిపోతుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, మన మసాలాలోంచి మన ఫస్ట్ వేసిన నెయ్యి, ఆయిల్ సపరేట్ అవుతుంది. సో మన మసాలా బాగా కుక్ అయింది. నెక్స్ట్ మనము బాస్మతి రైస్ వేద్దాం. అందులో మన రైస్ కూడా వేసేసి మీరు బాగా కలిపెడదామండి. మొత్తం మసాలా ఈ రైస్కి పట్టేలా కలిపెట్టుకుందాము. సో మనం వాటర్ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ ఈ రైస్ ఇంకా ఉడికిపోతే మన బగారా రైస్ రెడీ అయిపోతుందండి. మనము మూత క్లోజ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇంకా ఓకేనండి. ఇప్పుడు మన రైస్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. వావ్, ఒక్కసారి చూడండి, మన బగారా రైస్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి వ్యూవర్స్, మన టేస్టీ అండ్ ఈజీ బగారా రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఈ బగారా రైస్ని మనము గోంగూరతో అన్న, రైతాతో అన్న సైడ్ డిష్గా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ బిగినర్స్ ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయుష్ కిచెన్.